చెప్తాడు. మీరు హీల్ చేసేది పక్కవాడి రోగాలు తీయడానికి కాదు, నీ సమర్థత ఏంటో నువ్వు తెలుసుకోవడం కోసం నువ్వు హీల్ చేస్తూ ఉంటావు. నీ కెపాసిటీ అంటే నీకు తెలియాలి. అప్పుడు ఏమవుతుందంటే అబ్బా నా అనంతమైన శక్తి ద్వారా ఇతరులకు ఆరోగ్యాన్ని ఇచ్చానంటే నాకు ఎంత బలం ఉందో అని ఆ థాట్ వల్ల ఏమవుతుందంటే నీ సమస్యలు ఆటోమేటిక్ డిజాల్వ్ అవుతాయి. నీకు ఎందుకు సమస్యలు ఉన్నాయంటే నీ పవర్ ఏంటో నువ్వు ఒక్కసారి కూడా చెక్ చేయలే. చాలామంది ఏమనుకుంటారంటే సంకల్ప శాస్త్రంలో ఇప్పుడు నేను ఆరోగ్యాన్ని సంపాదించుకున్నా, రేపు మళ్ళీ డబ్బులు సంపాదించుకుని ఇంత కష్టపడాలనుకుంటారు. నో, హీల్ చేసేది ఈ క్రియేషన్ ఎందుకు చేస్తామంటే హీలింగ్ అనే క్రియేషన్ నువ్వు క్రియేటర్ అని తెలుసుకోవడానికి. అంటే నువ్వు దైవము, యూ కెన్ డూ ఎనీథింగ్ అనేది మీకు ఒక్కసారి అర్థమై మీరు జడ్జి చేయకూడదు. ఇంకా జడ్జి అంటే ఏంటంటే నేను ఉద్ధరించిన అనకూడదు. ఇది కో క్రియేషన్ అంటే నువ్వు ఒప్పుకోవడం వల్ల నేను నీకు చేసాను. నీ సంకల్పానికి నా దగ్గర నుంచి ఎనర్జీ వచ్చింది. నాకెందుకంటే నేను దైవం రియలైజ్ అవ్వడం కోసం. నా అనుభవం నాదే, నీ అనుభవం నీదే, నాకు సంబంధం లేదు. ఇంకా ఇదంతా సహసృష్టి అన్న జ్ఞానంతో అయినా మీకు ఉండాలి. ఈ జ్ఞానం మర్చిపోతే నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్. అంటే ఉద్రేకానికి గురి కాకూడదు. ఉద్రేకం అనేది మనసు చేసే పని. ఎప్పుడైతే మనం అబ్బా నా భార్య హీల్ అయిపోయింది, ఆహా ఓహో అని ఎగిరినామనుకో మనం ఫీల్ అవుతాం కదా, అటాచ్మెంట్ వచ్చేస్తుంది. అటాచ్మెంట్ వస్తే ఏమొస్తుందంటే ఆ కర్మ మనకేం రాదు. మనం ఫీల్ అవ్వడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీ గురించి, ఆ రోగాన్ని గురించి మన బ్రెయిన్ నుంచి ఆ రోగం మన బాడీలో క్రియేట్ అవుతుంది. ఇది తప్పు. రామ్తో ఎప్పుడు చెప్తాడు వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ హీలింగ్ ఏంటంటే, ఇప్పుడు ఈ అమ్మ ఉంది, అయ్యో నా కూతురు బాగా అయిపోయి ఏడుస్తూ హీల్ చేసింది అనుకో, ఈమె కర్మ ఆమెకేం రాదు. ఆమె మైండ్లో ఈమె గురించి ఫీల్ అవ్వడం వల్ల ఆమె బ్రెయిన్ ఈమె రోగాన్ని క్రియేట్ చేస్తుంది. ఎట్లా చేయాలి? తామరాకమైన నీటి బొట్టులా అంటకుండా సరదాగా ఆటలాగా చేయాలి. నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్. భావన లేదు, థాట్ కూడా పెట్టకూడదు. ఇక్కడ ఎదుటి వాళ్ళు హీల్ చేసేటప్పుడు ఈమె హీల్ అయిపోయింది తథాస్తు ఇట్లేం అనకూడదు. దీని పని ఏంటి? ఈ బ్లూ లైట్ చేసేది హీల్ చేయడం. ఇది విశుద్ధ చక్రం యొక్క లైట్. ఇది స్కై బ్లూ అనేది విశుద్ధ చక్రం. అంటే విశేషంగా శుద్ధి అవుతాం మనం. అందుకే రామదాస్ స్కూల్లో శివుడు బొమ్మ ఉంది. శివుడు బ్లూ బాడీ అయిపోయి అసెండ్ అయిపోయి ఆ శివ కాన్షియస్నెస్ వచ్చినప్పుడు మీరు హీల్ అయిపోతారండి. కాబట్టి మీరు నిర్భయంగా ఆ శివ చైతన్యంతో ఏకమైపోండి ఉంటుంది. 23rd డైమెన్షన్స్లో ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారు. వాళ్ళతో మీరు సరదా కనెక్ట్ అయిపోయి ఆటలాగా ఎన్నో ఎక్స్పెరిమెంట్ చేయండి రామ్తో. మీరంతా ఈ భూమి మీద ఉన్న ఈ పిచ్చినాయనతో కనెక్ట్ అవుతున్నారు. మీరు ఇతర వ్యక్తులు పెళ్ళాడాలన్నా సరే నాగలోక దేవతలు 23rd డైమెన్షన్లో ఉన్నారు. వాళ్ళతో కనెక్ట్ అయిపోండి అంటుంది. వాళ్ళు ఎవరు ఇట్లా పీడించారంట. నువ్వు ఇది చీర వేస్తేనే, నేను ఈ వంట చేస్తేనే నువ్వు నాకు ఇట్లా కండిషన్స్ ఉండవు వాళ్ళకి. అన్కండిషనల్ లవ్. ఎందుకు మనం ఈ అసెన్షన్ అవుతామంటే, ఎందుకు మనం క్రియేషన్ చేస్తామంటే, మనం భూమి మీద ఉన్న వాళ్ళతో కాదు మనం కలవాల్సింది, వాళ్ళని కలవాలి. వాళ్ళు కలవాలన్నప్పుడు భూమి మీద ఏమవుతారు? మీ థాట్కి యాక్సెప్ట్ చేస్తే ఉంటారు, లేకుండా ఉంటారు. దానికి మనం బెంబేలు అయితే అవసరం లే. కొంచెం సహనం ఉండాలి, కొంచెం ఓపిక ఉండాలి. ఇప్పుడు నేను ఆ సంకల్పం చేయడం వల్లే కదా వీళ్ళంతా పోయినారు. ఇప్పుడున్న పాత సంకల్పానికి ఇలాంటి సమూహం ఉంది. నెక్స్ట్ సంకల్పం మార్చినామనుకో అప్పుడేమవుతారు? మీ సంకల్పానికి రెస్పాండ్ అయ్యే వాళ్ళు, మీ ఫ్రీక్వెన్సీ ట్యూన్ అయ్యే వాళ్ళు వస్తారు. కానీ మనం ఏం ఆలోచిస్తామంటే, నేను ఆలోచన మార్చిన, ఆయన ఎందుకు దూరం అయినాడు, అదే బాగుంది అంటాం. ముందుకు పోతే వెనకపోతాం. పిచ్చి పడుతుంది జనాలకి. అందుకే సంకల్ప శాస్త్రం ఎందుకు ఇంత ఫీజులు పెట్టి చేస్తారు, ఎందుకు ఇంత కమిటెడ్గా చేస్తారంటే దీక్షలాగా. నువ్వు ఒక్కసారి దూకితే ఇంకా ఆగకూడదు. ఇంకా ఆగితే అట్టిగట్టి కాకుండా అయిపోతుంది. ఒక్కసారి దూకితే సాధించే వరకు చేయాలి రోజు. అందుకే ప్రతి సంకల్పం ఒక దీక్షలాగా చేయాలి. కనీసం 21 days ఒక్కరోజు వదలకుండా చేస్తే అప్పుడు మీ నమ్మకం మారుతుంది. అంతవరకు లాజిక్ పనిచేస్తుంటుంది, వ్యక్తిత్వం వస్తుంది అడ్డం. నీకు ఆడ తగ్గించి నొప్పి ఇంకా ఎక్కువైంది, అదే బాగుంది, మందులు వేసుకో, నిద్రపో, ఇంకా అందరు పో, వీని దగ్గర ఉంటుంది. నువ్వు 10 రోజుల నుంచి జ్ఞానం వచ్చి ఇంకోటి తెరిపోయినట్టు నీకంటే బుద్ధి లేని ఎవడున్నాడు భూమి మీద. రామ్తాల్ లాంటి మహాన్ని సృష్టించుకొని ఏ గురు సాయం లేకుండా ఒక జన్మలో 10 రోజులు చెందినట్టు భూమి మీద ఎవడు పుట్టలే. అలాంటి మహానుభావుడి జ్ఞానం మనలోకి వచ్చిందంటే మనం సంకల్పిస్తేనే వచ్చింది. అంత గొప్ప జ్ఞానం వచ్చినా మనం చేయం. అందుకే రామ్తో మీకోసం దుఃఖిస్తున్నాడు అంటే చెప్తాడు ఈ పాయింట్. నేను 35,000 సంవత్సరాల నుంచి రాకుండా ఇప్పుడే ఎందుకు మీ దగ్గరికి వచ్చినానంటే, మీరు సచ్చి విసుగొచ్చి మీ సావుని చంపి అధిరోహం చెందాలని సంకల్పిస్తే నేను వచ్చినాను రా. మీరు చేయకపోతే నన్ను మీరు అనవసరంగా బ్లేమ్ చేసినట్టు. నేనేం చేయగలను మీకంటే, మీ ముందు దుఃఖించడం కంటే అంటే. నన్ను క్రియేట్ చేసుకున్నారు మీరు, ఒప్పుకోవట్లే. ఆయనకో పెద్ద నరకం. అందుకే ఇది రామ్తా చాలా ఈజీ, అరిసేం అంత కఠినం. నువ్వు చేస్తే దీనికంటే ఈజీ ఇంకోటి ఉండదు. నువ్వు చేయకపోతే మాత్రం ఇది చేసే వరకు నేను నానా తిప్పలు పెడుతుంది ఆత్మ. కుండల నుంచి జాగృతం అయ్యే వరకే. అయిన తర్వాత నువ్వు దూకలేదా సముద్రాల మధ్య లేకపోతే అటుపో ఇటుపో.
నువ్వు సచ్చినట్లు ఎన్ని జన్మలు వచ్చినా ఇక్కడి నుంచి మొదలు పెట్టాలి మళ్ళీ. ఎందుకంటే అధిరోహణం అనేది అత్యంత సులభం. అందరూ మరణిస్తాము, ఈ కర్మలో నాకు వెంటాడుతాయి, ప్రారంభం అనుభవించి తీరాలని ఎవడైతే అనుకుంటాడో వాడు అనుభవిస్తాడు. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ కదా, నీ సాగు నువ్వు కారణం, నేను ఎట్లా కారణం అవుతానంటే అంతే. యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీలో నో కర్మ సిద్ధాంతం. బుద్ధి చెప్పింది అదే కదా, కృష్ణుడు చెప్పింది అదే. అందుకేమన్నాడు, త్రైగుణ్య విషయ కదా నిస్త్రైగుణ్య భావార్జున. 3 గుణాలను దానికి అతీతుడు అయిపోను. నువ్వు గుణరహితుడు, ఎవడిని చంపుతున్నావు, నువ్వు వాడు చావాలను నువ్వు చంపుతున్నావు, నీ ప్రమేయం ఏముంది, చంపి పడే అని చెప్పింది. ఆ భగవద్గీత తిన్న తర్వాత ఆయన యుద్ధం చేసిండు, జ్ఞానోదయం. ఇక్కడ కూడా మనము యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. ఐఎమ్ నాట్ హీలింగ్ యూ, టు నో అబౌట్ మీ, ఐఎమ్ హీలింగ్ టు యూ. నా శక్తి సామర్థ్యాలు అర్థం నేను హీల్ చేస్తున్నా అన్న భావంతో చేయండి. మీ ఎనర్జీ బొక్కపడదు, వాళ్ళ కర్మ మీకు రాదు. ఈ నాలెడ్జ్ వెరీ ఇంపార్టెంట్. తీసుకునే వాళ్ళు కూడా ఏమన్నా అయ్యో మా ఆయన హీల్ చేసినాడు, సార్ హీల్ చేసినాడు, రామ్ హీల్ అనకూడదు మీరు. దిస్ ఇస్ మై క్రియేషన్. నేను ఆరోగ్యవంతుడు అవ్వాలనుకుంటే వచ్చింది, చేసేవాడు వాడి కోసమే, చేయించుకునేవాళ్ళు వాళ్ళ సంకల్పంతో వచ్చింది. అట్లా జ్ఞానం ఎవరితో జీవిస్తాడో, ఎవరితో బంధాలు పడో అదే మోక్షం అంట. ఎవడైతే నాకు జరిగిన లాభానికి నష్టానికి నేనే కారణమని పూర్తిగా బాధ్యత వహిస్తాడో వాడు జడ్జి చేయడు. లేదంటే వాడు కారణం, మాస్టర్ సంకల్పంలో చెప్పిన, మీరు సంకల్పిస్తే మీ ఎనర్జీ రైజ్ అయ్యి మీరు మాస్టర్ కనెక్ట్ అవుతారు. ఇంకా లేదంటే మీ థాట్ ఫామ్ మాస్టర్గా వస్తుంది. సేత్ రావాలంటే మీ థాట్ ఫామ్ సేత్ అయి వస్తుంది. ఇవాడిదే క్రియేటర్. మన రకరకాల మాస్టర్ని అనుకోవడం ద్వారా ఎనర్జీ మనలోకి వస్తుంది, మనల్ని మనం ఉద్ధరించుకుంటాం అంతే. దీనికోసం ఏం చేయాలంటే మీరు కొంచెం ప్రశాంతంగా కూర్చోండి. కాసేపు మీరు ముక్కు దగ్గర గాలి వస్తుంది కదా, ఆ సెన్సేషన్ గమనించండి. ఏదైతే విపసనలో చెప్తారో మనకి, హాయిగా కూర్చోండి. అందరు చేయండి. ఇది చేయడం వల్ల పక్క వాళ్ళకి మీరు ఎంత ఇస్తారో మీలో అంత కొత్త శక్తి జనరేట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఊటబా ఉంది, మీ నీళ్ళు మీరు తవ్వలేదు, ఏమో కంపు కొడుతుంది, మీ ఎనర్జీ పంచండి పక్కన వాళ్ళకి, మీరు రిఫ్రెష్ అయిపోతారు. ఏదైతే కటింగ్ చేసుకుని పాత పోతే ఎట్లా తల ఫ్రీ అయిపోతుందో అట్లా మీ ఎనర్జీని పంచండి యూనివర్స్కి. ఎవరి కోసం వాళ్ళకి ఇవ్వండి. అహం వద్దు, నేను ఉద్ధరిస్తానన్నది కాదు, నా రిఫ్రెష్మెంట్ కోసం నేను చేస్తున్న భావంతో మీరు చేయండి. మీరు హీల్ అయిపోతారు. కళ్ళు మూసుకోండి, రిలాక్స్గా కూర్చోండి. మన ధ్యాస అంతా ముక్కు కింద, పై పెదవి పైన. యు జస్ట్ అబ్జర్వ్. ఆ స్మాల్ ఏరియాలో మీరు గమనించండి ప్రశాంతంగా. బయట ఏం శబ్దాలు వచ్చినా వాటితో మీకు సంబంధం లేదు. మీ ధ్యాస అంతా కూడా ముక్కు రంధ్రాల దగ్గర, అప్పర్ లిప్స్ పైన. మనకి ఎంత దగ్గు వస్తుందో మనం అంత హీల్ అవుతున్నాం. ఎస్, యాక్సెప్ట్. నాకు హీల్ అయిపోయింది. ఐ లవ్ మై థ్రోట్. చెప్పుకోండి, నా థ్రోట్ మారుతున్నందుకు కృతజ్ఞతలు. దగ్గు వస్తే అప్పుడే యాక్సెప్ట్ చేసినట్టు దాన్ని తగ్గిపోతుంది వెంటనే. ఎంతో గొప్ప పని మనం చేస్తున్నాము. మన సహజత్వం ఇది, గొప్ప పని కూడా చెప్పకూడదు, మన సహజత్వము. ముక్కు కింద, పై పెదవి పైన గమనించండి. ఇంకొక నిమిషం ఎక్కడ మీ ధ్యాస వద్దు. అది లోపల పోయిందా బయట వచ్చిందా వద్దు. అక్కడ తగులుతుంది స్పర్శ, అక్కడే కాన్సన్ట్రేట్ చేయండి. శ్వాస మీద ధ్యాస కాదు, శ్వాస యొక్క స్పర్శ మీద ధ్యాస. చూడండి ఎంత ఎనర్జీ ఆటోమేటిక్గా అప్పుడే వచ్చేస్తుంది మనకి. మనం సిద్ధమైపోయినా మనం ఎనర్జీ క్రియేట్ చేస్తున్నాం. ఎస్, ఇప్పుడు ఏం చేస్తారంటే మీ ఛాతీ మధ్యలో మీ హృదయం పక్కన ఒక స్టార్ని ఊహించండి, ఒక నక్షత్రం. ఆ నక్షత్రం ఎలా ఉందంటే థిక్ బ్లూ కలర్, చాలా థిక్ నీలమందు కలర్ బ్లూ, స్కై బ్లూ కాదు, ఇంకొంచెం థిక్ ఇండిగో అంటాం మనం. అది పెట్టండి, అది అల్ట్రావైలెట్ రైస్ లాగా కాల్చేస్తుంది మన రోగాలన్నింటినీ. ఆజ్ఞాచక్రం కలర్ ఇది, ఇంకా పవర్ఫుల్. మనం ఆజ్ఞాపిస్తున్నాం జరిగి తీరాల్సిందే అని. దానికి ఇండికేషనే ఈ థిక్ బ్లూ లైట్. ఆ థిక్ బ్లూ లైట్ ఛాతీ మధ్యలో ఉంది. అది దోశ పెన్నంలో దోశ వేస్తే ఎట్లా పెద్దగా అవుతుందో అలా పెరుగుతుంది. దోశ పెన్నంలో దోశ వేస్తే ఎట్లయితే పెద్దగా అవుతుందో అట్లా బ్లూ లైట్ పెద్దగా అవుతూ ఒక రౌండ్ ఏర్పడింది, ఒక సర్కిల్. దాని పేరు ఏంటంటే ఆనందమయ కోశం. ఫస్ట్ మన ఆనందమయ కోశం అంతా కూడా ఈ థిక్ బ్లూ లైట్తో హీల్ చేసుకుంటున్నాం.
ఫస్ట్ మనల్ని హీల్ చేసుకోవాలి, తర్వాత పక్కన వాడికి ఇవ్వాలి. ముందు స్వధర్మం, తర్వాతే పరధర్మం. ఇంకా అలా పెద్దగా అవుతూ రెండవ రింగ్ ఏర్పరిచింది బ్లూ లైట్, 2 వలయాలుగా ఏర్పడింది. అంటే మన యొక్క విజ్ఞానమయ కోశము, మన విజ్ఞానమయ కోశం అంతా కూడా ఈ థిక్ బ్లూ లైట్లో నిండింది. మీరు ఆ బ్లూ లైట్ని ఎక్కడ చెప్తామో అక్కడ ఊహించుకుంటూ ఉండండి, ఆ భాగాల మీద ధ్యాస పెడుతూ ఉండండి. ఇంకా అలా పెద్దగా అవుతూ బ్లూ లైట్ 3వ రింగు ఏర్పరిచింది. అంటే 3 రింగులుగా 3 రౌండ్లుగా బ్లూ లైట్ ఏర్పడింది ఛాతీ మధ్యలో. అంటే మన యొక్క మనోమయ కోశం కూడా సంపూర్ణంగా శుద్ధి అయింది మనలో ఉన్నది. తర్వాత మన ప్రాణమయ శరీరము, భౌతిక శరీరం ఒకేసారి మనం పంపించవచ్చు. మెల్లిగా ఈ కాంతి మన హృదయంలోకి పోయినట్టు అనుకోండి, లేదా ఊహించండి, లేదా జస్ట్ సింపుల్ సరదాగా హృదయం పైన మీ ధ్యాస పెట్టండి, అదంతా బ్లూ కలర్ అయినట్టు అనుకోండి చాలు. మీరు అనుకున్న, ఊహించుకున్న, నమ్మిన సేమ్ రిజల్ట్ వస్తుంది. మీరు జస్ట్ సరదాగా చేయండి, ఉద్రేకానికి గట్టిగా చేయాలి అది అవసరం లేదు, జస్ట్ సరదాగా. ఎంత న్యాచురల్గా చేస్తారో అంత మీరు యాక్సెప్ట్ చేసినట్లు. ఐఎమ్ గాడ్, ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మీ. నేను భగవంతుని, ఎంతో సులభం నాకు హీల్ చేయడం, ఇది నా సహజ లక్షణం అని. నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్, ఉద్రేకం లేదు, బలమైన సంకల్పం లేదు, సరదాగా ఆటలాగా. ఇప్పుడు ఆ గుండె అంతా నిండిపోయిన తర్వాత గుండె యొక్క రక్తనాళాల ద్వారా రక్తం ఎట్లయితే శరీరం అంతా పోతుందో ఆ రక్తంతో పాటు బ్లూ లైట్ పంపిద్దాం మనం. మన రక్తం ఎర్రగలేదు, ఇప్పుడు బ్లూ కలర్లో ఉంది. ఆ గుండె ధమనులు, సిరల నుంచి ఇప్పుడు ప్యాంక్రియాస్, లివర్ పైన ఉంటుంది, పొట్ట పై భాగంలో ఒక చిన్న గోధుమ గింజలాగా ఆ లివర్ ఆ ప్యాంక్రియాస్ అంతా, గ్లోమ గ్రంథి అంతా, ఆ గ్లోమ గ్రంథి అంతా కూడా ఈ థిక్ బ్లూ లైట్లో నిండిపోయింది. దాని కిందకి ఎలా వస్తూ లివర్, మన కాలేయము, అది కూడా బ్లూ కలర్లో మారింది. అలా కొంచెం కిందకు వస్తూ మన జీర్ణ వ్యవస్థ, మన డైజెస్టివ్ సిస్టమ్, మన జీర్ణాశయము, చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులు, పొట్ట భాగం అంతా థిక్ బ్లూ కలర్ అయిపోయింది అనుకోండి చాలు. ఇప్పుడు ఈ బ్లూ లైట్ ఏమైందంటే మళ్ళా మన వీపు వెనక్కి వెళ్ళిపోయి, నడుము చుట్టూ వెళ్ళిపోయి, వీపులో కింద నుంచి పైకి పంపిద్దాం. వెనకున్న మూత్రనాళాలు, మూత్రపిండము, స్పైన్, వెన్నుపూస, అలా వెన్నుపూసల కింద నుంచి పైకి వెళ్తూ మూలాధార చక్రము, బెల్ట్ ఏరియా దగ్గర ఉన్న బ్యాక్ సైడ్, నడుముకి వెనక్కి ఉన్నటువంటి స్వాదిష్టాన చక్రము గిర్రని బ్లూ కలర్ తిరుగుతుంది మీరు ఊహించుకోవాలంటే. ఇంకా పైకి వెళ్ళి బ్లూ కలర్ బొడ్డు వెనక్కి, నాభి వెనక్కి ఆ మణిపూరక చక్రాన్ని అంతా యాక్టివేట్ చేసి నింపేస్తుంది. ఆ వెన్నుపూసంతా నిండిపోయి ఇంకా పైకి వెళ్ళి అనాథ చక్రం, ఛాతి వెనక్కి, అనాథ చక్రం అంతా కూడా గిర్రని బ్లూ కలర్లో తిరుగుతూ ఆ వైబ్రేషన్స్ వీపంతా వ్యాపిస్తున్నాయి. ఇంకా అలా పైకి వెళ్తే విశుద్ధి చక్రం, గొంతు వెనక్కి, మెడంతా బ్లూ కలర్గా మారింది. మళ్ళా ఇప్పుడు ఛాతి ముందుకు వస్తూ, ఛాతి భాగము, ఇప్పుడు ఎడమ భాగం గమనించాలి, కుడి భాగంలోకి వెళ్ళింది. ఇప్పుడు మీ మొండెం అంతా కూడా బ్లూ కలర్ అయింది వెనక్కి ముందు. ఒక్కసారి అలా చూడండి, ఒకసారి సర్వే చేయండి. మీ ధ్యాసనంతా నడుము పై వెనక్కి, ఛాతి ముందు, పొట్టంతా ఒక్కసారి చూడండి, బ్లూ కలర్లో మెరుస్తుంది. మీరు మీ శరీరం అంతా బ్లూ కలర్లో దగ 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 మెరుస్తుంది. జస్ట్ చూడండి అంతే, బ్లూ లైట్. శివుడు ఎట్లా అయిపోయినాడు అట్లా, కృష్ణుడు ఎట్లా అయిపోయినాడు అట్లా, రాముడు ఎట్లా అయిపోయినాడు అట్లా, వాళ్ళంతా ఆజ్ఞాచక్రంతో ఇలా అయిపోయినారు. ఆజ్ఞాచక్రం యాక్టివేట్ చేసుకొని ఇప్పుడు ఏమవుతుందంటే మన సైడ్స్, మన చేతుల కింద, నడుము పైన, నడుముకి అలా పైకి వస్తూ కుడి చేయి పక్కలు అంటే కుడి చేయి కింద పైన, కింద నుంచి పైకి అలా పెయింట్ వేస్తే ఎలా పోతుందో అలా లైట్ పైకి వెళ్తుంది. అంటే మీరు పెయింట్ వేయచ్చు, చేతిలో బ్రష్ ఉందనుకొని బ్లూ పెయింట్ కూడా వేయచ్చు. ఇలా ఎట్లా వేసినా సరే మీ లోపల బ్లూ లైట్ వెళ్ళిపోతుంది. మీకు ఎట్లా ఈజీ ఉంటే అట్లా చేయండి.
మీకు గొంతు నొప్పి అనిపిస్తే గొంతు చేతిలో బ్లూ పెయింట్ తీసుకుని గొంతు అంతా రాయండి, తగ్గిపోతుంది. ఇప్పుడు మళ్ళా కుడి చేయి కింద పక్కన కింద నుంచి పైకి అలా పెయింట్ వేసి ఎట్లా బ్లూ అయిపోతుంది అట్లా ఊహించండి. సంకల కింద చేతుల్లోకి సపోజ్ కుడి భుజంలోకి వెళ్ళింది, కుడి భుజం అంతా బ్లూగా మారింది, లోపల రక్తము, కండరాలన్నీ, నాడులు. కుడి చేతి బాహు, తర్వాత కుడి చేయి మోచేయి పైన, లోపలంతా బ్లూ లైట్. కుడి చేయి కిందకి, కుడి చేయి చేతి వేళ్ళని నిండిపోయినాయి, అరచేతులు. ఇప్పుడు మళ్ళా ఛాతీ మధ్యలో నుంచి పైకి వస్తున్న ఎనర్జీ బ్లూ లైట్. ఎడమ భుజము, ఎడమ బాహు, ఎడమ మోచేయి కింద, ఎడమ చేతి అరచేయి, ఎడమ చేయి చేతి వేళ్ళన్నీ బ్లూ కలర్లో మారినాయి. జస్ట్ మీరు అనుకున్న వెంటనే స్ప్రెడ్ అవుతుంది. ఒక్క థాట్ ఈ విశ్వాన్ని 3 సార్లు చుట్టూ వస్తుంది, అంత స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది లైట్. ఈ బ్లూ లైట్ అలా మళ్ళా గొంతులో నుంచి అలా పైకి వెళ్తూ, ఛాతీ మధ్యలో నుంచి పైకి వచ్చి గొంతంతా కవర్ చేస్తూ, మన నోరు, నాలుక, పళ్ళు అలా నిండిపోతూ, మన దవడలు, మన ముక్కు లోపల, కళ్ళ లోపల, నుదురు భాగము అక్కడంతా నింపేస్తూ, తలపైన సహస్రారము, స్కాల్ప్ ఏరియా, తలపై భాగము, తల వెనక్కి, చెవులు, పూర్తిగా తలంతా కూడా బ్లూ బంతిలా మారింది. ఇప్పుడు ఛాతీ మధ్యలో నుంచి కిందకు వస్తూ, ఇప్పుడు నడుము కింద వస్తూ కుడి కాల్లోకి వెళ్తుంది. కుడి కాలు, కుడి తొడ, కుడి మోకాలు పైన, వెనక సీట్స్, కుడి మోకాల నుంచి కిందకు వస్తూ బ్లూ లైట్, కుడి కాలు పాదము, అరికాలు వరకు పూర్తిగా నిండింది. ఇప్పుడు సేమ్ ఛాతీ మధ్యలో నుంచి కిందకు వస్తున్న బ్లూ లైట్. మళ్ళీ ఎడమ కాలు, ఎడమ తొడ, ఎడమ వెనక సీట్, ఎడమ మోకాలు నుంచి కిందకు వస్తే పాదాల వరకు వచ్చింది. ఇప్పుడు మీరు చూసుకోండి ఒకసారి మీ బాడీని పైనుంచి కిందకి బ్లూ కలర్ నిండిపోయినారు. ఇది మీరు మర్చిపోకూడదు. ఫస్ట్ ఎవరికైనా మీరు హీల్ చేసేటప్పుడు మీరు నిండుకొని ఉండాలి. ఇలా మీ మీద మీరు ధ్యాస పెట్టుకొని మీరు వదలాలి. బ్లూ లైట్ మీ మీద మీరు ఎరుక పెట్టుకొని మీరు పూర్తిగా నిండి ఉన్నారు బ్లూ లైట్లో అన్నీ గుర్తించుకొని వదలాలి. మీరు ఇది మర్చిపోతే మీరు అంత వాళ్ళకి వెళ్ళిపోతుంది, మీరు శూన్యం అయిపోతారు. ఇంకా మీ శక్తి ఖర్చు అయిపోతుంది. మీ చుట్టూ కూడా ఒక బ్లూ రింగ్ ఉన్నట్టు ఊహించండి. దాంట్లో కూర్చున్నారు మీరు. లాక్ మీ ఎనర్జీ ఎట్లా పోవాలంటే మీ నుంచి ఎక్కి పొంగి పొరలాలి బయటికి. ఒక నిండుకుండలో నీళ్ళు ఎట్లా బయటకు వస్తే అట్లా రావాలి. మీరు పొరపాటున మైనస్ అయి ఇవ్వకూడదు, మీరు త్యాగం చేయకూడదు. ఇక్కడ మీరు నిండుకొని ఉన్నారు, మీరు సంకల్పించి పక్క వాళ్ళకి ఇచ్చే లోపల మీ ఆత్మ నుంచి గుబ పొగలు వచ్చినట్టు లోపల నుంచి పొంగుతుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఎక్కడన్నా ఉన్నాయి, మీరు ఇప్పుడు హీల్ చేయాల్సిన వ్యక్తి ఏ దేశంలో ఉన్ని, ఏ ప్రదేశంలో ఉన్ని, వారు జస్ట్ ఎక్కడున్నట్టు వాళ్ళని గుర్తుపెట్టుకోండి మైండ్లో. లేదా మీ ముందు కూర్చున్నట్టు వాళ్ళని ఊహించండి, లేదా వాళ్ళ ఇంట్లో ఉంటే మీ ఇంటిని ఊహించండి. మీ ఆజ్ఞా చక్రం నుంచి కానీ మీ అనాహ చక్రం నుంచి కానీ ఒక టార్చ్ లైట్ వేస్తే ఎట్లయితే బ్లూ లైట్ పోతుందో అట్లా వదలండి వాళ్ళకి. సేమ్ ప్రాసెస్ మీలాగే వాళ్ళకు కూడా జరుగుతుంది. వాళ్ళ ఛాతీ మధ్యలో మీ లైట్ పోయి హిట్ చేస్తుంది, తగిలింది అక్కడ అంటే వారి ఆత్మని ప్రేరేపిస్తుంది. వారిలో కూడా ఫస్ట్ ఒక రింగ్ ఏర్పడింది, మీ బ్లూ లైట్ వెళ్ళి అంటే వాళ్ళ ఆనందం కోసం నిండింది. మీరు హీల్ చేసేవాళ్ళది. మీరు పూర్తిగా బ్లూ ఉన్నారు, మీ నుంచి వెళ్తున్నారు రేస్, మీ నుంచి బయటకు వచ్చే కొద్దీ మీరు ఇంకా నిండిపోతున్నారు. మీరు విశ్వమంతా మీరు ఇచ్చే కొద్దీ విశ్వమంతా అయిపోతున్నారు. మీ మీద మీరు గుర్తుపెట్టుకుని వదలాలి. పూర్తి ఎరుక మీ మీద మీకు ఉండాలి ఎప్పుడు. తర్వాత ఈ బ్లూ లైట్ ఎదుటి వాళ్ళకి మీరు పంపిస్తున్నప్పుడు వారి యొక్క రెండో వలయం ఏర్పడింది వాళ్ళ ఛాతీ మధ్యలో. అంటే వారి యొక్క విజ్ఞానమయ శరీరం అంతా బ్లూ కలర్లో మారింది. హీలింగ్ చేయాలంటే వాళ్ళ పంచకోశాలను కూడా మనం హీల్ చేయాలి. దిస్ ఈజ్ కంప్లీట్ హీలింగ్. మనం నింపుకొని ఇవ్వాలి. మనల్ని ఉద్ధరించుకుంటాం, పక్కన ఉద్ధరిస్తాం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు కాబట్టి. ఇంకొక
రేస్ మీ నుంచి వాళ్ళకి వెళ్తుంది కంటిన్యూగా, వాళ్ళ ఛాతీ మధ్యలో 3వ రింగ్ ఏర్పడింది. అంటే వాళ్ళ యొక్క మనోమయ శరీరం కూడా నిండింది. ఇప్పుడు మళ్ళీ వెళ్తున్నారు, వాళ్ళ శరీరం అంతా పైనుంచి కిందకి వస్తుంది. ఇప్పుడు ముందుగా ఏం చేద్దామంటే మనము సేమ్ ప్రాసెస్ ఇప్పుడు వాళ్ళకి తల మీద నుంచి చేద్దాం. మనం వాళ్ళ తలపైకి వెళ్ళింది మన శక్తి. ఎట్లయితే శివుడి పైన గంగాదేవి ఉంటుంది అట్లా మన ఎనర్జీ వాళ్ళ తల మీద గంగలా కూర్చొనింది. వాళ్ళ బ్రహ్మరంధ్రం నుంచి వస్తుంది లోపలికి. అంటే ప్రాణమయ శరీరంలో ఎట్లయితే మన స్పిరిచువల్ రియాలిటీ ఎట్లయితే వస్తుందో బ్లూ లైట్ సేమ్ అట్లా లోపల అంతా పైనుంచి కిందకి వాళ్ళ తల, వాళ్ళ నుదురు, వాళ్ళ కళ్ళు, వాళ్ళ ముక్కు లోపలంతా బ్లూ కలర్ అయిపోయింది. వాళ్ళ చెవులు, వాళ్ళ గొంతు, వాళ్ళ నోరు, నాలుక, పళ్ళు, వాళ్ళ కుడి భుజం, వాళ్ళ కుడి చేయి, మోచేయి కిందకు వస్తూ వాళ్ళ చేయి అంతా నిండింది. తలపై నుంచి ఒక నది ప్రవాహం లాగా మీ నుంచి వెళ్తున్న ఎనర్జీ ఒక పెద్ద షవర్ బాత్ లాగా పంపిస్తున్నారు. మీరు ఫుల్గా నిండి ఉన్నారు. ఒకసారి మీ శరీరం చూసుకోండి, మీరు ఫుల్గా ఉన్నారు, వాళ్ళకి ఇస్తున్నారు. వాళ్ళ తలపై నుంచి మళ్ళీ వస్తూ వాళ్ళ గొంతు, తల నిండిపోయి వాళ్ళ యొక్క ఇంకొక భుజం, ఇంతకుముందు చెప్పాం కదా, దానికి ఆపోజిట్ భుజం వెళ్తుంది. కుడి చెప్పింటే ఎడమ చేయండి, ఎడమ చెప్పింటే కుడి చేయండి. వారి యొక్క చెయ్యి, మోచేయి, చేతుల వేళ్ళ వరకు వచ్చింది. వాళ్ళ లోపలంతా కూడా ఇప్పుడు వాళ్ళ తల, వాళ్ళ యొక్క కోశాలు, వాళ్ళ గొంతు, వాళ్ళ 2 చేతులు, భుజాలు బ్లూ అయినాయి. ఇప్పుడు మళ్ళీ తలపై నుంచి మన ఎనర్జీ వాళ్ళ తల వెళ్ళిపోయి మళ్ళీ ఛాతీ భాగము, గొంతు అంతా నింపేసి వాళ్ళ యొక్క పొట్ట, వాళ్ళ యొక్క హృదయము, జీర్ణ వ్యవస్థ, చిన్న పేగులు, పెద్ద పేగులు అలా నిండింది. మళ్ళీ తలపై నుంచి మనం పంపిస్తున్నాం మన ద్వారా ఒక టార్చ్ లైట్ లాగా వెళ్తున్న ఎనర్జీ ఒక షవర్ బాత్ లాగా వాళ్ళలోకి వస్తూ వాళ్ళ వీపంతా నిండింది పైనుంచి కిందకి. వాళ్ళ సహస్రారము వెనక్కి, వాళ్ళ యొక్క ఆజ్ఞాచక్రం వెనక్కి పోయి ఆగింది బ్లూ లైట్. వారి యొక్క విశుద్ధి చక్రం వెనక్కి పోయి ఆగింది బ్లూ లైట్. వాళ్ళ వెన్నుపూసలోకి వస్తూ అనాథ చక్రం కిందకి వచ్చి ఆగింది. అలా మణిపూరక చక్రం కింద వచ్చి ఆగింది బ్లూ లైట్ వెన్నుపూసలో. అలా కిందకు వస్తూ స్వాధిష్టాన చక్రం, మూలాధార చక్రం, తర్వాత వీపంతా స్ప్రెడ్ అవుతుంది. మళ్ళీ మీరు లైట్ పంపిస్తున్నారు, మీరు పూర్తిగా నిండి ఉన్నారు చూసుకోండి. తలపై నుంచి వెళ్తూ వాళ్ళ వీపంతా నింపేసింది బ్లూ లైట్. అలా వాళ్ళ వెనక్కి వస్తూ వాళ్ళ కుడి కాళ్ళలోకి వచ్చింది. వాళ్ళ కుడి తొడ, మోకాళ్ళు, కింద పాదాలకు నిండింది. మళ్ళీ తలపై నుంచి వస్తున్న బ్లూ లైట్ వారి యొక్క ఎడమ కాలు, ఎడమ తొడ, ఎడమ మోకాళ్ళు, ఎడమ పాదం వరకు వచ్చింది. ఇప్పుడు చూడండి, మీరు బ్లూ ఉన్నారు, వాళ్ళు బ్లూ ఉన్నారు. ఒక 21 minutes వాళ్ళని చూస్తుండండి బ్లూ లైట్లో. వాళ్ళు నుదుటి మీద పెట్టుకోండి, మీకు వేరే ధ్యాస లేదు. ఇంకా వారు మీ నుదుటి మీద ఉన్నారు, మీ ఆజ్ఞా చక్రంలో పెట్టుకున్నారు, ఇంకా మీ కంట్రోల్లోకి వచ్చేస్తున్నారు. మీరు బ్లూ, వాళ్ళ బ్లూ, అంతే. వాళ్ళు చిన్న బొమ్మలాగా బ్లూ లైట్ అయ్యి మీ నుదుటి మీద కూర్చున్నారు. మీరు ఎట్లా చెప్తే అట్లా అవుతారు. వాళ్ళు నువ్వు ఏం చెప్పదండి, మీరు జస్ట్ ఆజ్ఞాపిస్తున్నారు బ్లూ లైట్లో, వాళ్ళు హీల్ అయిపోతారు అంతే. నో సంకల్పం, నో వికల్పం. ఆజ్ఞా చక్రం చేయడమే హీల్ చేయడం. మీ దివ్య సంకల్పంలో వాళ్ళని మర్జ్ అయిపోయినారు అంతే. మీరు బ్లూ, వాళ్ళ బ్లూ. మీ ధ్యాస అంతా నడినే 2 కనుబొమ్మల మధ్యలో, నుదుటి పైన మనం రాత ఎక్కడైతే ఉంటుందో ఆజ్ఞాచక్రం, అక్కడ వాళ్ళనే చూస్తూ ఉండండి. మీరు బ్లూ, వాళ్ళ బ్లూ. మీరు హీల్ అయిపోతారు, వాళ్ళు హీల్ అవుతారు. ఏమైనా ఆలోచన వస్తే జస్ట్ కొంచెం దీర్ఘంగా శ్వాసించండి, వాళ్ళు చూడండి. యూ జస్ట్ ఫోకస్ అట్ యువర్ మిడ్ బ్రెయిన్. మీ ఆజ్ఞా చక్రంలో మీరు ఉండండి, వారిని కూడా మీలో చూడండి. చిన్న బొమ్మలాగా బ్లూ కలర్లో కూర్చున్నారు వాళ్ళు. మీకు ఎవరి మీద నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళని హీల్ చేయండి. ఎవరు చావకూడదు మనం. దిస్ ఈజ్ కాల్డ్ దైవ ప్రేమ. దిస్ ఈజ్ నాట్ సెక్షువల్ లవ్, దిస్ ఈజ్ అన్కండిషనల్ డివైన్ లవ్. రామ్తో ఈ మాట వాడతాడు స్పెసిఫిక్గా. దిస్ ఈజ్ డివైన్, కరుణాపూరితమైన తరంగాలు ఇవి. జీసస్కి ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమతో వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఫీల్ చేస్తున్నాం. వాళ్ళ సంకల్పానుసారం మనం కూడా దేవుడు అని రియలైజ్ అవుతున్నాం. నో ఈగో, నో ఇండివిజువల్ డిఫరెన్స్. ఎక్కువ తక్కువ ఏం లేదు ఇక్కడ. సమభావం, సమదృష్టి. ఆజ్ఞా చక్రం మీదే మీరు దృష్టి పెట్టండి. ఇంకాసేపు మీరు బ్లూ లైట్ నిండిపోయినారు కాబట్టి మీకు ఇంక వేరే ధ్యాస రాదు. మీ అటెన్షన్ అంతా కూడా మీరు ఎవరి మీద బ్లూ లైట్ పెట్టినారో వాళ్ళే మీ నుదుటి మీద ఉన్నారు. ఎలా ఉందంటే బ్లూ కలర్లో ఉన్నారు.
వాళ్ళు పరిశుద్ధాత్మై ఉన్నారు. అంతే, అందరిని ఆత్మస్వరూపులుగా చూడాలి, అంతే మన లక్ష్యం. దిస్ ఈస్ కాల్డ్ రైట్ జడ్జిమెంట్. ఎవ్రీథింగ్ ఈస్ డివైన్. మనం కూడా ఒక సేతులాగా రామ్తల్లాగా తక్కువేం కాదు మనం. వేర్ ఆల్ వన్. అదే సత్యం చెప్పారు మాస్టర్స్. నువ్వు పరమాత్మవే అన్నాడు సేత్, నువ్వు దేవుడివే అన్నాడు రామ్త. గాడ్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. దేవుడు ఏమైనా చేయగలడు, మరణాన్ని కూడా జయించగలడు. ఇంకొక ప్రాణం పోయే శక్తి మనకుంది. ఇది మన సహజత్వం. పవర్ఫుల్ గాడ్స్గా జీవించడమే మన సహజత్వం. డమ్మీ గాడ్స్ కాదు మనం, పవర్ఫుల్ గాడ్స్. చూడండి, ఇంకొక 5 నిమిషాలు నుదుటి మీద వారిని, వితౌట్ ఎనీ జడ్జిమెంట్, వితౌట్ ఎనీ థాట్, వితౌట్ ఎనీ ఎమోషన్, యూ జస్ట్ ఫోకస్ యాజ్ ఇట్ ఈజ్. వాళ్ళు ఎట్లున్నారంటే బ్లూ కలర్లో ఉన్నారు అంతే, ఇంకేమీ కాలేదు. వాళ్ళు దేవాది దేవుడిగా ఉన్నారు అంతే. వాళ్ళు రోగగ్రస్తులు, ఆరోగ్యవంతులు అట్లా ఎవరు లేరు. వాళ్ళు దేవుడిగా ఉన్నారు అంతే. అదే సహజత్వం అంతే. ఎవ్రీథింగ్ ఈజ్ డివైన్. సర్వం కలితం బ్రహ్మ. ఇంకా 2 నిమిషాలు చూడండి. మీరు ఇలా 1 గంట సేపు చూస్తే వాళ్ళు మీకు సరెండర్ అయిపోతారు. అంటే మీరు ఏం చెప్తే చేస్తారు. మనం ఏం చెప్తాం వాళ్ళకి, నువ్వు దేవుడు ఏం చెప్తాం అంతే. ఏక సంకల్పం, నువ్వు ఏమైనా సృష్టించుకోవచ్చు అని చెప్తాం. నువ్వు అధిరోహం చెందొచ్చు సులభంగా అని చెప్తాం. రెప్పపాటి కాలంలో చిటికేసినంత కాలంలో నిన్ను స్వస్థత పరచుకోగలవు అని చెప్తాం. అంతే మనం చెప్పాల్సింది. నువ్వు కరుణామూర్తివే అని చెప్తాం. నువ్వే అంతా అని చెప్తాం అంతే. ఇంత తప్ప ఏం చెప్పాం మనం. ఇంకొక 2 నిమిషాలు చూడండి. చాలామంది మాస్టర్స్ ఇక్కడ వాళ్ళు గొప్పలు అవ్వాలని కొన్ని రకాల ఛాలెంజ్లు పెట్టుకున్నారు అంతే. అది ఏం సమస్య కాదు వాళ్ళకి. వాళ్ళు ఆ ఛాలెంజ్ లేకపోతే కూర్చోరు అంతే. అందుకు కూర్చోవాలని లాజిక్తో పెట్టుకున్నారు అంతే. సమస్య ఆ సమస్య కాదు మనకి. ఏ సమస్య ఆత్మ చిటికేస్తే పరిష్కరిస్తుంది. ఆత్మశక్తికి మించినటువంటి సమస్య సృష్టిలో ఏదీ లేదు. ఆత్మ సామర్థ్యాలు తెలుసుకోవడం కోసం మనమే క్రియేట్ చేసుకున్నాం ప్రతిదాన్ని. అది సమస్య కాదు, అది మన ఛాలెంజ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఛాలెంజ్. మీకు ఎలా ఉన్న జీవితం, ఆర్థిక ఇబ్బందులతో ఉన్న, రోగాలతో ఉన్న, భయాలతో ఉన్న, అవన్నీ ఆత్మజ్ఞానం పొందడానికే మీరు పెట్టుకున్నారు ఈ కాలంలో. గతం ఎన్నడూ లేని విధంగా ఈ ప్రస్తుత కాలం ఆత్మజ్ఞానంతో విరాజిల్లుతుంది. అందుకోసం మనం ఇలా చేస్తున్నాం. ఒక దేవాది దేవుడు మనం, షర్ట్ ప్యాంట్ వేసుకున్న దేవుడు మనం అంతే. ఇంకొక నిమిషం. డ్రామాలు వేస్తున్నాం అంతే మనుషులుగా. దేవుళ్ళే మనం. దేవుళ్ళు అయింది మనుషులుగా నటిస్తున్నాం మనం. మనుషులు దేవుడు కాగడం కోసం కాదు. ప్రతిసారి మాట ఎప్పుడు చెప్తున్నాను మనకి. దేవుళ్ళు మనుషులుగా నటిస్తున్నాం మనము. దేవుడు అవ్వడం కోసం ధ్యానం లేదు. మానవత్వం కోసం మనం దైవత్వాన్ని వ్యక్తీకరిస్తున్నాం. దైవమే మానవత్వం కోసం మనం జీవిస్తున్నాం, అందరినీ ప్రేమగా చూసుకోవడం కోసం అంతే. దైవం యొక్క లక్ష్యం ప్రేమతత్వమే. ఇంకొక నిమిషం చూడండి. మీరు బ్లూ, వాళ్ళు బ్లూ. మీరు ఎంత బ్లూ లైట్ ఇస్తారో వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ నొప్పులను తగ్గిపోతుంటాయి. వాళ్ళు ఏం కదలకూడదు. వాళ్ళ కథలు కూడా మీకు అంత శక్తి ఉంది. ఇంకొక నిమిషం చూడండి. 10 సెకండ్స్, 5 సెకండ్స్, 4, 3, 2, 1, 0. చేతులు మెల్లిగా కళ్ళ మీద పెట్టుకోండి. అందరూ చేతులు 2 చూసుకుంటూ మెల్లిగా కళ్ళు తెరవండి. అయిపోయింది అంతే. ఇంకా మర్చిపోండి. ఎస్ మేడం, ఎట్లా అనిపించింది మీకు మేడం? చాలా బాగుందా? వెరీ గుడ్. ఇలానే రోజు మీరు చేసుకోవాలి. రేపటి నుంచి మీ సార్ చెప్తారు, లేదంటే ఇంకో సెషన్ మనం చేస్తే అప్పుడు రండి. మీకు తగ్గిపోతుంది. ఇట్లా చేసుకుంటే మీకు అన్ని సమస్యలు తగ్గిపోతుంది. మీ సార్ చాలా బాగుందంట. రిగార్డింగ్
ఇందులో ఏదో వైబ్రేషన్ వచ్చింది, వేరే కాల్ వచ్చారు. ఓకే ఓకే చూడు నీ దగ్గర రికార్డింగ్ రామ్తా బ్లూ బాడీ